జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించబోతున్నారు. భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై మంత్రివర్గం చర్చించబోతోంది. జనవరి 4న తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై ప్రధానంగా చర్చిస్తారు. భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయల ఆర్థిక సాయం, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ, యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై మంత్రివర్గం చర్చించబోతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, చెప్పండి. జమీమా ఈ నెల 4వ తారీఖున తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. అయితే ఈ నెల గత 30వ తారీఖు నాడే జరగాల్సినప్పుడు కూడా అది వాయిదా పడింది. ముఖ్యంగా చూసినట్టయితే కేబినెట్ లో ప్రధానంగా రైతు భరోసా సంక్రాంతి నుంచి కూడా ఇవ్వాలనుకుంటున్నారు కాబట్టి రైతు భరోసా పైన ప్రధానంగా చర్చించబోతున్నారు. రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆ రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేశారు. ఆ సబ్ కమిటీ పలుమార్లు భేటీ అయింది. విధి విధానాలను కూడా రూపొందించే పనిలో పడింది. ముఖ్యంగా చూసినట్టయితే గత ప్రభుత్వం రియల్ ఎస్టేట్ భూములకు కూడా రైతు బంధు పథకాన్ని చేశారు, దుర్వినియోగం చేశారు. ముఖ్యంగా 20,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది రైతు బంధు కింద. కాబట్టి ఖచ్చితంగా సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వం భావిస్తున్నదో తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దానిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం కసరత్తు చేస్తూ సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసాను అమలు చేయాలని చూస్తుంది. కాబట్టి ఈ కేబినెట్ లో చర్చించి దానికి ఆమోదం అయితే తెలుపబోతున్నారు. మరోవైపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన కింద పెద్ద ఎత్తున దరఖాస్తులను అయితే స్వీకరించారు. ఆ క్రమంలో దాదాపు 10 లక్షల పైగా అప్లికేషన్లు కొత్త రేషన్ కార్డులు కావాలని అప్లై చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై కూడా కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలుపుతారు. ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం ఇవ్వబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు యాదగిరి గుట్ట బోర్డును కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లాగే ఐటీడీఏ బోర్డును ఏర్పాటు చేసి వాళ్ళకి చైర్మన్ నియమించాలి, సభ్యులను నియమించాలని కూడా భావిస్తుంది. దీనిపైన కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఈ కేబినెట్ లో చర్చించే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. జమీమా. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, చందు.